హైదరాబాద్లోని బస్ భవన్ ముందు రిటైర్డ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. 10 ఏళ్లుగా బకాయిలు చెల్లించకుండా ఆర్టీసీ యాజమాన్యం వేధిస్తోందని, తమకు చావే దిక్కని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవి విరమణ తర్వాత సంస్థ చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ వివిధ విభాగాల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వారికి 2015 నుంచి ఇప్పటి వరకు బకాయిలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్పీఎస్ 2017 వరకు, ఏరియర్స్ 2024 వరకు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అప్పులు తీరక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక, అనారోగ్య కారణాలతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈపీఎఫ్ఓ తిరస్కరణకు గురిచేసి ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో ఈరోజు బస్ భవన్ను ముట్టడించారు. ట్రై చేసే ముచ్చట చెప్పదు సార్, మరి మీరు ఎక్కడైనా తెచ్చుకోండి, కానీ మాకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి సార్. మరి మా వాళ్ళందరూ 6,000-7,000 మంది మీ మాట కోసం వచ్చి ఇక్కడ నిలబడ్డారు. ఎవరు కూడా చాలా విశ్రాంత ఉద్యోగులు అంటే విశ్రాంతిగానే, ప్రశాంతం అంటే ప్రశాంతంగానే కూర్చొని ఉన్నారు. మన పోలీసు అధికారులను అడగండి అని అంటే నేను ఆ మాటకు రావట్లేనప్ప, మీరు ఇదివరకు వచ్చి మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు, మీరు అడిగే దాంట్లో న్యాయం ఉన్నది. కాబట్టి మార్చి ఎండింగ్ వరకు లీవ్ ఎన్కేజ్మెంట్ డిఫరెన్స్ ప్లస్ గ్రాడ్యుయేట్ డిఫరెన్స్లు అందరికీ వచ్చే విధంగా ఇస్తానని వారు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్ ఇస్తారు. అదేవిధంగా ఆ తర్వాత మార్చి తర్వాత లీవ్ ఎన్కేజ్మెంట్ సంబంధించి కానీ 2017 ఏరియర్స్ కూడా ఆడిట్ చేపించి ఇప్పిస్తానని తెలియజేయడం జరిగింది. నాకు తెలిసింది నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు. నేను మీరు అనేదాన్ని క్రమక్రమంగా ముందుకు తీసుకుపోతానని చెప్పడం జరిగింది. అనిల్, బస్ భవన్ వద్ద ఉద్యోగుల ముట్టడి తాజా పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనం బస్ భవన్ దగ్గర ఉన్నాము. ఈరోజు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు ఈ బస్ భవన్ దగ్గర ధర్నా అనేది చేపట్టారు. సుమారు 10 సంవత్సరాలుగా తమకు రావాల్సిన బకాయిలు రావలేదని వారైతే ఆరోపిస్తున్నారు. మేనేజ్మెంట్కి ఎంత చెప్పినా కూడా పట్టించుకోలేదని, అసలు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది రాలేదని, అందుకే ఇలా రిటైర్డ్ అయిపోయిన ఆర్టీసీ ఉద్యోగులంతా ఒక చోట చేరి ఇలా ధర్నా చేపట్టామని చెప్తున్నారు. సో ఈ ధర్నాలో వాళ్ళు తమ బకాయిలకు సంబంధించిన వివరాలను, మరికొన్ని వివరాలను, వాళ్ళ విన్నపాలను మేనేజింగ్ డైరెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. సో ఆయన కూడా వాళ్ళ పట్ల పాజిటివ్గానే రెస్పాండ్ అయినట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత వరకు ఉన్నంత బకాయిలు ఎవరికైతే ఉన్నాయో, రిటైర్డ్ ఉద్యోగులు ఎవరికి ఎంతెంత బకాయిలు ఉన్నాయో అందరికీ తాను ఖచ్చితంగా వచ్చేలా చూస్తారని కూడా మాట ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం దగ్గర ఫండింగ్ లేదని, అందుకే ఈ బకాయిలు అనేది ఆగిపోయాయని, మధ్యలో కరోనా కూడా రావడం ఒక మైనస్ పాయింట్ అని చెప్పి మన మేనేజింగ్ డైరెక్టర్ గారు అయితే చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఎంతమంది అయితే వాళ్ళకు బకాయిలు రావాల్సి ఉన్నాయో, ఒక్కొక్కరికి 5 లక్షలు 10 లక్షలు ఇంకా పెద్ద అమౌంట్ కూడా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాబట్టి ఎవరికి ఎంతెంత రావాలి, ఖచ్చితంగా ఎవరికైతే రావాలో రిటైర్డ్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎంత బకాయిలు వచ్చినా ప్రతి ఒక్కరికి ఆ బకాయిలు చెల్లించే విధంగా తాను చర్యలు చేపడతానని, పై ఆఫీసర్లతో గవర్నమెంట్తో ఖచ్చితంగా మాట్లాడతానని, సాధ్యమైనంత వరకు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తానని అయితే జీఎం గారు చెప్పడం జరిగింది. అయితే దీనిపై టీఎస్ఆర్టీసీ ఎంత తక్కువ టైంలో నిర్ణయం తీసుకుంటుంది, ఇటు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు దాదాపు 10 సంవత్సరాలుగా బకాయిలు రావడం లేదంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలని కూడా రిటైర్డ్ ఉద్యోగులు చెబుతున్నారు. మరి దీనిపై టీఎస్ఆర్టీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వీళ్ళ ప్రాబ్లమ్స్ని ఎంత తొందరగా క్లియర్ చేస్తుంది అనేది చూడాలి.